హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే ఫ్రూట్ కేక్ వేసి చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ తోటి చేశాను ఈ కేక్ అయితే. ఇలా లోపట మనం బయట తీసుకుంటాం కదా, అలానే ఎల్లో కలర్లో వచ్చేసి పైన నేను పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, అవి కూడా వేసాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్ట్రైనర్ తీసేసుకొని ఒక కప్పు మైదా పిండి తీసేసుకోవాలి. మీరు ఒకవేళ హాఫ్ వేసుకోవాలనుకుంటే అన్నీ హాఫ్ తీసేసుకోండి. ఇలా బాగా పైకి వచ్చేదాకా వేసేసుకోవద్దు అన్నట్టు తీసేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవి కూడా వేసుకునేటప్పుడు డేట్స్ యూస్ చేసుకోండి, లేకపోతే ఒక్కొక్కసారి పొంగవు. టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసేసుకొని జల్లిచ్చి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా సమ్మర్లో కొంచెం ఎగ్స్ తొందరగా పాడైపోతుంటాయి కదా, వాటర్లో వేసి చెక్ చేసుకొని కేక్స్ వేసేసుకోండి. ఒకటి పాడైపోయినా కానీ కేక్ అంతా బాగా రాదు, స్మెల్ వేరే వస్తుంది. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నా అండి. ఇవి కొంచెం ఫోమీ టెక్చర్ వచ్చే వరకు బీట్ చేసేసుకోవాలి. ఇందులో నా దగ్గర కేక్ జెల్ ఉందండి, కొంచెం కేక్ జెల్ వేసుకున్నా, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత షుగర్ పౌడర్ 1 కప్ అండి. మనం షుగర్ మిక్సీ పట్టేసుకునేటప్పుడు 30 కప్పు దాకా పట్టేసుకుంటే కప్పుకు పైన వస్తూ ఉంటుంది, కప్పు దాకా తీసేసుకోండి. కొంచెం కొంచెం వేసేసుకుంటూ మొత్తం బీట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్ ఆయిల్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకుంటున్నా అండి. ఇందులో అన్ని ఫ్రూట్స్ కలిపి ఎసెన్స్ లాగా అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు వేసేసుకొని బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఎల్లో కలర్ రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నా. కొంచెం ఇలా సరిపోతుంది, లేకున్నా కూడా చేసుకోవచ్చు, కానీ ఆ లుక్ రావాలంటే కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం జల్లించి పక్కకు పెట్టేసుకున్న ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి, లేదంటే విస్కర్ తోటి కూడా కలుపుకోవచ్చు. ఇలా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఇంకా చిక్కగా ఉండొద్దు, అలాగని పల్చగా ఉండొద్దు. ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను టూటీ ఫ్రూటీలు వేసేసుకుంటున్నా. ఈ మధ్యలో తగులుతా అంటే ఇలా మధ్యలో వేసేసుకుంటే, ఇలా అన్నీ వేసేసుకొని మనకు నచ్చిన ఇంకేమైనా ఫిల్లింగ్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే టూటీ ఫ్రూటీ వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకొని ఇలా బటర్ పేపర్ అప్లై చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆలోపే ప్రీహీట్ పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందే ప్రీహీట్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు ఎయిర్ ఏమైనా ఉంటే పోతుంటుంది. ట్యాప్ చేసేసుకొని పైన ఈ మస్క్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి, ఇవి వేసేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే లుక్ టేస్ట్ 2 బాగుంటాయి. పైన మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీలు వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసేసుకొని ప్రీహీట్ పెట్టేసుకున్న దాంట్లో పెట్టేసుకోవడమే. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ అన్న కుక్ చేసుకోవాలండి. 35 to 40 మినిట్స్. మధ్యలో ఒకసారి లాస్ట్కి ఒక 5 మినిట్స్ ఉందనంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను నైఫ్ తోటి చెక్ చేసి కూడా చూపిస్తున్నా, చూడండి. ఇలా ఏం తడి లేకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అందులో ఉంచకుండా తీసేసి బయట పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవాలి. అంతే, కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంతే అండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. నా ఛానల్లో ఆల్రెడీ చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెసిపీ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.